మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి మహాపరిశుద్ధ ఘనమైన నామంలో ఈ రాత్రి ఆయన సముఖమందు కూడి ఉన్న మీకు నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేసిన మన పరిశుద్ధ గ్రంథము నుండి యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 9 నుండి 16 వచనముల వరకు ఒక్కొక్క వచనాన్ని మనము క్షుణ్ణంగా ధ్యానించుకుందాం. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం నుండి 16వ వచనం వరకు ఒక్కొక్క వచనాన్ని మనం క్షుణ్ణంగా ధ్యానించుకుందాం. దేవుని మూలముగా పుట్టిన ప్రతి వానిలో ఆయన బీజము నిలుచును గనుక వాడు పాపము చేయడు. వాడు దేవుని మూలముగా పుట్టినవాడు కనుక పాపము చేయజాలడు. ఈ వచనంలో కొన్ని ప్రాముఖ్యమైన పదాలను మనం గమనించగలం. ఒకటి, పాపము. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 23వ వచనంలో పాపము వలన వచ్చే జీతము మరణము, అనగా దేవుని కృపావరము మన ప్రభు అయిన యేసుక్రీస్తునందు నిత్య జీవము అనే దేవుని వాక్యం చాలా సూటిగా సెలవిస్తుంది. దేవుని మూలముగా పుట్టిన వాని దేవుని యొక్క బీజము, దేవుని బీజములో పుట్టిన వాళ్ళు దేవుని స్వభావము ఎవరి హృదయంలో వాక్యం అనే విత్తనము నాటబడి ఉంటుందో వారి పాపానికి ఏ విధమైన స్థానము వాళ్ళ హృదయంలో ఇవ్వరు. ఎందుకంటే పాపం అనే ప్రక్రియ చివరికి మరణం అనే ఫలితాన్ని ఇస్తుంది. ఇదే యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 4వ వచనంలో కనుక మనం చూస్తే ఆజ్ఞాతిక్రమమే పాపము. ఏంటండి? ఆజ్ఞను అతిక్రమించడమే పాపం అని బైబిల్ చెప్తుంది. ప్రార్థన చేయకపోవడమే పాపం అని చెప్తుంది. ఏంటండి? ఒకసారి ఆలోచించాలి. దేవుని వలన పుట్టిన వారి బీజములో అతను పాపము చేయడు. ఎందుకనంటే తన హృదయంలో వాక్యముతో నిండి ఉన్నది కనుక పాపము చేయడానికి ఆస్కారం లేదు. పాపము చేసేవాడు దేవుని సంబంధి కాడు. నా ప్రియమైన సహోదర సహోదరులారా గమనించండి. ఈ రాత్రి ఎంతమంది ఈ వర్తమానాన్ని వింటున్నారో నాకు తెలియదు, కానీ వాక్యము చాలా సూటిగా సెలవిస్తుంది. దేవుని వాక్యము ఎవరి హృదయములలో నిలిచి ఉంటుందో వారు పాపము చేయడానికి అవకాశం లేదు. వారి మనస్సాక్షి గద్దిస్తూ ఉంటది. ఇది వాక్యానికి విరుద్ధం కదా, ఇది దేవునికి అయిష్టమైనది కదా అని వాక్యము మనలను హెచ్చరిస్తుంది. తర్వాత వచ్చి
దీనిని బట్టి దీనిని బట్టి దేవుని పిల్లలెవరు, దేవుని పిల్లలెవరో అపవాది పిల్లలెవరు అపవాది పిల్లలెవరో తేటపడను. తేటపడును. నీతిని జరిగించని ప్రతి వాడును నీతిని జరిగించని ప్రతి వాడును తన సహోదరుని ప్రేమింపని ప్రతి వాడును తన సహోదరుని ప్రేమింపని ప్రతి వాడును దేవుని సంబంధులు కారు. దేవుని సంబంధులు కారు. దేవుని వాక్యం చాలా స్పష్టంగా చెప్తుంది. మత్తయి సువార్త 6:14 మనుషుల అపరాధములను క్షమించిన యెడల మీ పరలోకపు తండ్రి మీ అపరాధములను క్షమించును. క్షమించకపోతే క్షమించడు. మనుషుల అపరాధములను క్షమించిన ఎడల, జాగ్రత్త కదా, మనుషుల అపరాధములను క్షమించిన ఎడల మీ పరలోకపు తండ్రి మీ అపరాధములను క్షమించును. మనుషుల అపరాధములను క్షమింపకపోయిన ఎడల, అర్థమైంది కదా, క్షమిస్తే పరలోకపు తండ్రి మనల్ని క్షమిస్తారు. క్షమించకపోతే పరలోకపు తండ్రి మనలను క్షమించు. అప్పుడు పరలోక రాజ్యంలో మనకు స్థానము ఉండదు సుమా. ప్రభువారు శిలువలో మనకి నేర్పించింది ఇదే. తండ్రి వీరేం చేయించినారు, వీరు ఎదుగురు కనుక వీరిని క్షమించును. క్షమాపణ. నా ప్రేమైన సహోదర సహోదరులను గమనించి, సంవత్సరాల తరబడి దేవుని వాక్యాన్ని వింటున్న హృదయము రోజు రోజుకు కఠినపరుచుకుంటూ తన తోటి సహోదరులను ప్రేమించని వాడు, క్షమించని వాడు దేవుని రాజ్యంలో ఎలాగో తనకు స్థానము దక్కుతుందండి. ఒకసారి ఆలోచించు. ఎదుటి వారిని ప్రేమించిన వాడు, ఎదుటి వారితో ప్రేమను కనపరచిన వాడు, క్షమించిన వాడు దేవుని ప్రతిబింబమును కనపరచిన వాడు దేవుని రాజ్యంలో స్థానం, దేవుని రాజ్యంలో అతడు ఎట్లా స్వతంత్రించుకుంటాడు? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6:9-10 అన్యాయస్తులు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొననేరరు. ఏంటండి? తన సహోదరుని ప్రేమించిన వాడు, క్షమించిన వాడు, క్రీస్తు ప్రేమను కనపరచిన వాడు అతడు ఏ కేటగిరీ కిందకు వస్తాడంటే, ఈ లోక సంబంధమైన దయ్యాల జ్ఞానం ఉంటుంది చూడండి, ఆ కేటగిరీ కిందకు వస్తారు. కానీ అంత శ్రమ పెట్టినా కూడా ప్రభువారి శిలువలో బ్రయలాడుతూ ఒకే ఒక్క మాట అన్నారు, తండ్రి వీరేం చేస్తున్నారో వీరెరుగురు కనుక వీరిని క్షమించు. క్షమిస్తే మనము దేవుని దగ్గర క్షమించబడతాం. ప్రభువారు మనకు నేర్పించింది కదా. మనం ఇతరులను మనం క్షమించినప్పుడే దేవుని యొద్ద నుండి మనము క్షమాపణను మనం పొందుకుంటాం. తద్వారా దేవుని రాజ్యంలో మనకు ఒక అర్హత, ఒక ఎలిజిబిలిటీ అనేది మనం అనుకుంటాం. మనం ఒకరినొకరు ప్రేమింపవలనన్నది మొదటి నుండి మీరు వినిన వర్తమానమే కదా. మనము కయ్యోను వంటి వారి వలె ఉండరాదు.
వాడు దుష్టుని సంబంధి అయి దుష్టుని సంబంధి అయి తన సహోదరుని చంపెను. వాడతని ఎందుకు చంపెను? తన క్రియలు చెడ్డవియు తన సహోదరుని క్రియలు నీతి గలవియునై ఉండెను. గనుకనే కదా ఏంటండి కయ్యోను దేవుని సన్నిధిలో తన అర్పణను తెచ్చాడు, పెట్టాడు. హేబేలు కూడా తన మందులో ఉన్న శ్రేష్టమైన దానిని తెచ్చి దేవునికి అర్పణను అర్పించాడు. కారణం ఏంటి? ఇద్దరు తెచ్చారు. ఇద్దరు తెచ్చి దేవుని సన్నిధిలో తన అర్పణను అర్పించారు. కానీ దేవుడు హేబేలు అర్పణను దేవుడు అంగీకరించాడు, కయ్యోను అర్పణను దేవుడు రిజెక్ట్ చేశాడు. ఎందుకని అంటారు? ఇద్దరు దేవుని సన్నిధిలో అర్పణను తెచ్చారు, పెట్టారు, బాగానే ఉంది. హేబేలు తన మందులో ఉన్న శ్రేష్టమైన దానిని తెచ్చి దేవుని సన్నిధిలో దేవుని బలిపీఠం మీద పెట్టి బలి అర్పించాడు. అది దేవుని దృష్టి అంగీకారంగా ఉన్నది కనుకనే అది దేవుని దృష్టికి హేబేలు అర్పించిన అర్పణ దేవుడు అంగీకరించాడు. అది దేవుని దృష్టికి అది యాక్సెప్టబుల్ గా ఉంది. కానీ కయ్యను తను కలిగి ఉన్న దాన్ని బట్టి కొంచెం అంతా పెట్టి అందులో కొద్దిగా తీసి పెట్టాడు, రిజెక్ట్ అయిపోయింది. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే నా తమ్ముడైన హేబేలు అర్పణను అంగీకరించినప్పుడు నా అర్పణను ఎందుకు అంగీకరించలేదు? కారణం ఏంటి అని వాస్తవంగా కయ్యోను తన హృదయ స్థితిని కనుక దేవుని సన్నిధిలో ఒప్పుకొని పశ్చాత్తాపడంటే కయ్యోను అర్పణ కూడా దేవుడు అంగీకరించేవాడు. తన తమ్ముడు ఈ అన్న తమ్ముడిని తీసుకెళ్ళి పొలంలో చంపేవాడు కాదు. తన అర్పణను దేవుడు అంగీకరించినందున తన తమ్ముడైన హేబేలు మీద అసూయపడ్డాడు. ఇక్కడే వచ్చిన సమస్య. తన క్రియలు చెడ్డవిగా ఉన్నాయి. తన క్రియలు దేవుని సన్నిధిలో సరి చేసుకొని దేవుని ఎదుట తన స్థితిని తన పశ్చాత్తాపడవలసినది బదులు తన తమ్ముడైన హేబేలు మీద కక్ష, పగ, ప్రతీకారం తీర్చుకోవడానికి తన తమ్ముడు తీసుకొని వెళ్ళి పొలంలో కొట్టి చంపేశాడు. తండ్రి అయిన దేవుడు కయ్యను పిలిచాడు, కయ్యను నీ తమ్ముడు ఎక్కడ అని అంటే, నా తమ్ముడికి నేను కావలవన్నా? కయ్యను నీ తమ్ముని యొక్క రక్తము నేల నుండి నాకు మొరపెడుతుంది. ఈ రోజున కయ్యను వంటి స్వభావం గలవారు ఈ రాత్రి కాలం ఎంతమంది లేరు? తన స్థితిని దేవుని ఎదుట ఒప్పుకొనకుండా, పశ్చాత్తాపడకుండా, తన హృదయ స్థితిని సరి చేసుకొనకుండా, హృదయాన్ని కఠినపరుచుకుంటూ, తన సహోదరుని ప్రేమించకుండా, క్షమించకుండా, క్రీస్తు ప్రేమను కనపరచకుండా, కక్ష, పగ, ప్రతీకారాలతో నింపుకొని
దేవునికి దూరమై అపవాదికి సమీపస్తుడై చివరికి కయ్యోను దేశ దిమ్మరి అయిపోయాడు. ఎంత భయంకరమైన స్థితి ఒకసారి ఆలోచించండి. ఈ రాత్రి కాలము కయ్యోను వంటి స్వభావం గల వారు ఎవరైనా ఉంటే మన స్థితిని దేవుని ఎదుట మోకరించి పశ్చాత్తాపడి మన స్థితిని మనం ఒప్పుకున్నప్పుడు ప్రార్థన జీవితానికి సాదృశ్యంగా ఉన్న ఆ బలిపీఠం మీద అర్పించే ప్రతి అర్పణ, హేబేలు అర్పించిన అర్పణను దేవుడు ఏలాగో లక్ష్య పెట్టాడో అలాగ మన అర్పణలు ప్రార్థన జీవితం అని పిలువబడే ఈ బలిపీఠం మీద మన అర్పణను మనం పెట్టినప్పుడు మన అర్పణను కూడా దేవుడు లక్ష్య పెడతాడు. హల్లెలూయా. ఈ రాత్రి వర్తమానం వింటున్న మనలో ఏ ఒక్కరు కయ్యను స్వభావము వలె కాక హేబేలు స్వభావమును కలిగి ఆసక్తితో ప్రార్థించే వారులుగా దేవుడు మనలను చేయనుగాక. ఆమేన్. సహోదరులారా, లోకము మిమ్మల్ని ద్వేషించిన ఎడల ఆశ్చర్యపడకుడి. మనము సహోదరులను ప్రేమించుచున్నాము గనుక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నామని ఎరుగుదుము. ప్రేమ లేనివాడు మరణమందు నిలిచి ఉన్నాడు. ఈ మాట మీ బైబిల్ అండర్లైన్ చేసుకోండి. అది ప్రాముఖ్యమైన మాట. బైబిల్ పట్టుకొని దేవుని మందిరానికి వెళుతున్న ప్రతి ఒక్కరికి వర్తిస్తుంది మాట. ప్రేమ లేనివాడు మరణమందు నిలిచి ఉన్నాడు. అందుకని అపోస్తలుడైన పౌలు గారు కూడా అంటారు, నేను ప్రేమ లేని వాడనైతే మ్రోగిడి కంచెను గణగణలాడు తాళమునై యుందును. ఏంటండి? మనుషుల భాషలతోనూ దేవదూతల భాషలలోనూ నేను మాట్లాడినాను, ప్రేమ లేని వాడనైతే నేను వ్యర్థుడను. ఒకసారి ఆలోచించండి. ఈ లోకంలో ఉండే ప్రేమ స్వార్థము కోసం వాడుకునే ప్రేమ, కానీ దేవుని ప్రేమ ఈ లోకంలో ఉన్న ప్రేమకి క్వైట్ డిఫరెంట్, పూర్తి వ్యతిరేకం. ఈ లోకంలో కనపరిచే ప్రేమ ఇతరుల నుంచి ఆశించే ప్రేమ, స్వార్థము కోసం తనకు రాబట్టుకునేటట్లుగా ప్రేమించేది ఈ లోక ప్రేమ. కానీ నీ కొరకు, నా కొరకు, మన కొరకు సిలువలో తన ప్రాణ త్యాగం చేసి మన దగ్గర నుండి ఏ లాభమును ఆశించకుండా తన రక్తమంతా మన కొరకు ధారపోసి పాపము నుండి విమోచించిన మన ప్రాణ ప్రియుడైన మన ప్రభువు వారు కనపరిచిన ప్రేమే ఇతడు నిజముగా నీతిమంతుడని ఆ శతాధిపతి ప్రభువును గూర్చి ఆయన మహిమపరచసాగాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇతడు నిజముగా నీతిమంతుడే. He is really righteousness person. మత్తయి సువార్త 6వ అధ్యాయము 33వ వచనం, నా నీతిని నా రాజ్యమును
మీరు వెతికిన యెడల అవన్నీ మీకు దొరుకును. మొదట ఈ రెండు వెతకండి, అప్పుడు మీకు ఏది కావాలో అది నేను మీకు ఇస్తాను. ప్రభువారు ఒకటే మాట అన్నారు, ఆయన నీతిని ఆయన రాజ్యాన్ని మనం వెతికినప్పుడు మన ఏ సమయానికి ఏది కావాలో సమస్తము ఆయన మహిమైశ్వర్యము చొప్పున మన ప్రతి అవసరత తీర్చగల సమర్థుడు. ఆమేన్. తన సహోదరుని ద్వేషించేవాడు తన సహోదరుని ద్వేషించిన వాడు నరహంతకుడు. నరహంతకుడు. ఏ నరహంతకుని యందును నిత్య జీవం ఉండదని మీరెరుగుదురు. ఆయన మన నిమిత్తము తన ప్రాణము పెట్టెను గనుక దీని వలన ప్రేమ ఏంటిదని తెలుసుకొనుచున్నాము. మనము కూడా సహోదరుల నిమిత్తము మన ప్రాణములను పెట్టబద్దులమై ఉన్నాము. తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు. ఈ మాట చదివినప్పుడు నాకు చాలా భయం వేస్తుంది. కయ్యను తన సొంత తమ్ముడైన హేబెల్ని చంపాడు, నరహంతకుడయ్యాడు. మోషే ఐగుప్తు సైన్యములో ఒకడు హెబ్రీని చంపుతుంది. హెబ్రీని మానసికంగా చేస్తుంటే బైబిల్లోనే ఉంది. హత్య చేసినంత మాత్రాన అతను నరహంతకుడు కాదు. తన సహోదరుని ద్వేషిస్తేనే నరహంతకుడు అని బైబిల్ చెప్తుంది. ఏంటండి? ఒకసారి ఆలోచించండి. దేవుని ఇవి నా మాటలు కాదు, ఇది స్వయాన పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ సెలవిస్తున్న మాట. బహుశా నా మాట ఎవరు లెక్క చేయకపోవచ్చు, కానీ దేవుని వాక్యాన్ని కనుక లెక్క చేయకపోతే తీవ్రమైన నష్టమేది. దేవుని దృష్టిలో ఎలా జీవిస్తే దేవుని దగ్గర నుంచి దీవెన పొందుకుంటామో, ఎలా జీవిస్తే ఆయనకు వ్యతిరేకంగా జీవించిన వారు, ఆయన మాటను తిరస్కరించిన వారు ఇప్పటి వరకు భూమి మీద వాళ్ళ ఆనవాలు కూడా లేవు. ఆయన మాటను కాదని తన మనసులో ఉన్న మాటను నెరవేర్చిన వారు ఏ కార్యము వారు ఏ కార్యము తలపెట్టినా దానిలో సఫలతను వారు చూడలేరు. అవసరమైతే క్రీస్తు ప్రేమతో నింపబడిన వారు ఇతరుల కొరకు తన ప్రాణమును సహితము పణంగా పెట్టడానికైనా సిద్ధపడ్డారు. ప్రభువారు మన పట్ల కూడా చేసింది అదే. ఆయన మన కొరకు ప్రాణమును పెట్టారు కనుకని నేటికి మనము పాపము నుండి విమోచింపబడిన వారము. మన పాపము నుండి విమోచింపబడ్డాము, పాపము నుండి స్వతంత్రము, పాపం అనే బంధకముల నుండి మనము విడిపించబడిన వారు. మనము నిబంధన జనులము. మనం ఎవరి వారము? దేవుని వారసులము. దేవుని చేత ప్రత్యేకముగా ఏర్పరచబడి ఆయన రాజులను, యాజక సమూహమును,
పరిశుద్ధ జనమును దేవునికి సొత్తైన ప్రజలైన గుంపులోకి మనలను చేర్చిన దేవుని కొరకు మన ప్రాణములు సైతము పనంగా పెట్టాల్సిన సమయము సందర్భం వచ్చినప్పుడు కూడా గొంతు మీద కత్తి అడ్డం పెట్టినా కూడా మనము దేవుని కొరకు మనము నిలబడటానికైనా మనం సిద్ధపడాలి. సువార్తను ప్రకటించిన వారు దేవుని కొరకు హతసాక్షులయ్యారు అన్నాడు శిష్యులు. వారు చనిపోయారని మనం ఇప్పుడు బాధపడచ్చు, కానీ వారు దేవుని దగ్గర ఎంతో సురక్షితంగా ఉన్నారనే విషయం మనం గ్రహించాం. సహజంగా ఈ లోకంలో మనకు బాధ కలగచ్చు, బట్ వారు దేవుని దగ్గర వారు క్షేమంగా ఉన్నారని మనం భావించాం. ప్రియులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె మనము ఏడవకూడదని దేవుని వాక్యం సెలవిస్తాం. కనుక అవసరమైతే దేవుని కొరకు మన ప్రాణములు సైతం పణంగా పెట్టడానికి సిద్ధపడే రోజులు దగ్గర రాబోతుంది. కనుక సంగమా, సిద్ధంగా ఉన్నాం. వాక్యాన్ని ఉన్నట్లుగా ప్రకటించే బాధ్యత మన మీద ఉన్నది. కనుక దేవుని కొరకు హతసాక్షి అవ్వడానికైనా సిద్ధపడాల్సిన సమయం వస్తుంది. దానికైనా సిద్ధపడాలి. పిరికి వారిలాగా వెనక్కి తిరిగి వెళ్ళిపోతే కుదరదు. వారి దేవుని రాజ్యమును వారు స్వతంత్రించుకొని లేరు. అందుకని తిమోతికి రాసిన మొదటి పత్రిక 1:7 శక్తియు బలమును ఇంద్రియ నిగ్రహములు గల ఆత్మనిచ్చిన కానీ పిరికి తనపు ఆత్మను దేవుడు మనకు ఇవ్వలేదు. ఆమేన్. దేవుడు మనకు ఎట్లాంటి ఆత్మనిచ్చాడు? శక్తియు బలమును ఇంద్రియ నిగ్రహములు గల ఆత్మను దేవుడు మనకి ఇచ్చాడు. ఇతరులను ధైర్యపరిచే ఆత్మను దేవుడు మనకి ఇచ్చాడు. అవసరం దేవుని ధైర్యంగా పోరాడదాం. వాక్యాన్ని ఉన్నట్లు చూపిద్దాం. అవసరమైతే దేవుని కొరకు మన ప్రాణాలను సైతం పోగొట్టుకోవడానికి మనం వెనకకు తగ్గని వాడి క్రీస్తు సైనికుడు. ఆమేన్. మనము దేవుని వారసులము, దేవుని సైనికులము. మనము పోరాడినది శరీరాలతోనో మనుషులతో కాదు, అంధకార సంబంధులతోనూ దురాత్మల సమూహాలతో. మనకు 24/7 మనకి ఎప్పుడు పోరాటమే. కానీ ఈ పోరాటంలో మనము దేవుని పక్షంలో మనం నిలిచినప్పుడు విజయము ఎప్పటికైనా మనదే. ఆమేన్. కనుక నేను ముగిస్తున్నాను. దేవుని కొరకు ధైర్యంగా నిలబడి సువార్తను ప్రకటిద్దాం. వాక్యాన్ని ఉన్నట్లుగా మనం అనేకులకు కనపరుద్దాం. మనం బ్రతికి ఉన్నంత కాలం వరకు దేవుని మహిమపరిచే జీవితాలను మనం కలిగి ఉన్నాం. అవసరమైతే దేవుని కొరకు మన ప్రాణాలు సైతం పనంగా పెట్టడానికి సిద్ధపడతాం. అతి గొప్ప ధన్యత దేవుడు మనకందరికి అనుగ్రహించుగాక. ఆమేన్. తల వంచండి, ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధ ప్రేమగల మా తండ్రి, ఈ రాత్రి వర్తమానం విన్న ప్రియ సహోదర సహోదరుని మీరు జ్ఞాపకం చేసుకున్నాము. మా సహోదరులను ప్రేమించే మనసును, క్షమించే మనసును మాకు దయచేయండి. విన వర్తమానం ప్రకారంగా ఈ రాత్రి
ఈ వర్తమానమైన ప్రతి ఒక్కొక్కరు హృదయాల్లో శక్తివంతమైన కార్యములను ప్రతి హృదయాల్లో జరిగించమని ఇప్పటి వరకు మీ ఆధ్వర్యంలో జరిగించిన దాన్ని బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్ర. జరగవలసిన ఆదివార ఆరాధన అంతటిలో తోడుగొనము. ప్రార్థనతో వాక్యముతో సిద్ధపడి సకాలంలో మీ సన్నిధిలో చేరి అనేక మంది కొరకు భారంగా ప్రార్థించి ప్రార్థన పనులను మమ్మల్ని యవనస్తుల కొరకు బిడ్డల కొరకు ప్రార్థించే ప్రార్థన పనులను లేపండి ప్రభువా. ఆత్మలో చలారిపోయి ఉన్న వారి కొరకు ప్రార్థించే ప్రార్థన పనులను లేపండి ఆయన. కుమారుల కొరకు కుమార్తెల కొరకు భారంగా ప్రార్థించి అంగలార్చే తల్లులను లేపండి ఆయన. తన ఇంటి వారి పక్షమున అరుణోదయమున లేచి ప్రార్థించే తండ్రులను ప్రతి గృహమును లేపమని సందులో విజ్ఞాపన చేయించిన యోబు తన కుమారుల నిమిత్తం అరుణోదయమున లేచి బలిపీఠము దగ్గర బలి అర్పించినట్లుగా తన కుమారుల కొరకు తన ఇంటి వారి కొరకు అరుణోదయమున లేచి ప్రార్థించే తండ్రులను ప్రతి గృహాన్ని మీరు లేపండి. మీరాకడది సమీపంలో ఉన్న ఈ దినాల్లో మా మనస్సాక్షిని జాగ్రత్త కాపాడుకొని మీ నామాన్ని మహిమపరిచే జీవితాలు మాకు దయచేయమని వినవర్తమానం అందరూ హృదయాలు ముద్రించమని రేపటి దినం జరగవలసిన ఆరాధన అంతట్లో తోడుకోండి. వాతావరణాన్ని మీ స్వాధీనంలో ఉంచుకోమని సమస్త ఘనత మహిమ ప్రభావం మీకు చెల్లించు క్రీస్తునామం ప్రార్థించి వేడుకొని అడుగుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.